బాబు జై బాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు జై బాబు జై బాబు అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై బాబు జై బాబు జై బాబు గిరేనా గిరేనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అందుకనేసి అందరికీ ఇస్తున్నాం. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలి, ఆయనకు ఆరోగ్యంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు బర్త్డే 75 వసంత పూర్తి చేస్తున్నాడు. ఆయన నిండు ఆరోగ్యంగా దీవించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే, మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఎంతో చేస్తున్నారనమాట. బర్త్డే తరఫున మీకు చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జన్మదినము. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి ప్రతిమలు ఎన్నో జరుగుతుంది. మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా జీవించారు. మీకు కూడా దేవుని ఆశీస్సులు, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మంచిది అత్తిపండి ఉండు చూపు మాట్లాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తయింది. అందువల్ల ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ హాస్పిటల్ కమిటీ తరఫున మరియు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పూజిస్తున్నాము. ఎవరైతే జావేద్ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాతికి చూడమా సైలెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక గొప్ప పండగ. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మేమందరూ కూడా పలమనేరు తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకోవాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏరియా ఆసుపత్రిలో డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఈ యొక్క ఫ్రూట్స్ బన్ను ఇవన్నీ కూడా జావీదు అలాగే చందు వీళ్ళు ఇద్దరు ఆధ్వర్యంలో
కమిటీ ద్వారా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజంతా కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మనందరికి కూడా ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే భవిష్యత్తు ఏమనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన చాలామంది ఆయన 2020 అంటే ఎగతాళి చేశారు. ఆయన ఏం చెప్పినా కానీ ఏదో ఒకటి కామెంట్ చేస్తారు. అవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఏం జరుగుతుందనేసి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. అభివృద్ధి చెందాలంటే, సంక్షేమం ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది. కాబట్టి ఈయన ఇంకా నిండు నూరేళ్ళు ఆయన సంతోషం సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయన సేవ ఇంకా ప్రజలకి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు యావత్తు ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు గర్వించదగిన రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే కాదు, ప్రపంచంలోనే ప్రతి తెలుగువాడికి ఒక లెజెండరీ లీడర్, ఒక విజనరీ లీడర్. ఆయన వ్యక్తిత్వం చెప్పాలంటే ఎన్నో కష్టాలని, ఎన్నో అవమానాలు భరించినా కూడా ఈరోజు మళ్ళీ ఫినిక్స్ పక్షిలాగా లేచి ఎప్పుడు కూడా ఎగురుకుంటూ వచ్చే ఒక వ్యక్తి, నిత్య కృషివలుడు, అపర భగీరథుడు, నవ్యాంధ్ర నిర్మాత. ఎంతసేపు దేశ రాజకీయాల్లో ఆయనకి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తూచా అని చెప్పేసి అది వదిలేసి నా తెలుగు ప్రజలు బాగుండాలా, నా తెలుగు జాతి బాగుండాలని అహర్నిశలు కష్టపడే తత్వమున్న పాలనా దక్షకుడు, దార్శనికుడు, మన మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ పడిలోకి అడుగు పెడుతున్న వేళ పొలంనేరు తెలుగుదేశం పార్టీ తరఫున మా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఈరోజు హాస్పిటల్ కమిటీ ద్వారా మన నాగరాజ్ అన్న కావచ్చు, సుధాకర్ అన్న కావచ్చు, చంద్రకళ ఆధ్వర్యంలో మా సీనియర్ లీడర్లు మన జావేద్ కావచ్చు, చందు కావచ్చు, అందరూ మేమంతా కూడా ఇక్కడ రోగులకి పండ్లు, పాలు, రొట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 10:30 కూడా అమరన్న గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్, అన్నదానం కూడా చేస్తాము. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండి ప్రతి తెలుగువాడి, నా జాతి, నా బిడ్డ, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయనకి మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున అమరన్న గారి ఆధ్వర్యంలో ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.